అనగనగా ఒక గ్రామంలో రామయ్య అని గొర్రెల కాపరి ఉండేవాడు. రామయ్య రోజు తన గొర్రెలను అడవికి తీసుకెళ్ళి మేత పెట్టి సాయంకాలం ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒకరోజు రామయ్య అడవికి వెళ్తుండగా రామయ్య కొడుకు రాజు నాన్న, మీతో నేను కూడా వస్తాను. అని అంటాడు. అలా ఇద్దరూ కలిసి గొర్రెలను అడవికి తీసుకెళ్తారు. రాజు, నువ్వు ఇక్కడనే గొర్రెలను చూస్తూ ఉండు. నేను దగ్గరలో ఉన్న పొలంకి వెళ్ళొస్తాను. ఒకవేళ పులి వస్తే గట్టిగా కేక పెట్టు, నేను వెంటనే వస్తాను. అని చెప్పి వెళ్తాడు. రామయ్య వెళ్ళగానే రాజు ఒక చెట్టు దగ్గర కూర్చొని గొర్రెలను చూస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచాక రాజుకి చాలా బోర్ కొడుతుంది. నేను కీకలు వేస్తే నాన్న వస్తారు కదా. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న రామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. రాజు దగ్గరికి పులి వచ్చి ఎక్కడ? అని అడుగుతాడు. అప్పుడు రాజు నవ్వి, పులి లేదు, ఏం లేదు నాన్న, నేనే తమాషా చేశాను. సరే, జాగ్రత్త ఉండు. అని వెళ్తాడు రామయ్య. రామయ్య అలా వెళ్ళిన కొంతసేపటికి రాజుకి అలా చేయడం తమాషాగా అనిపించింది. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని అరుస్తాడు. రామయ్య మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అరుపులు వినిపిస్తాయి. కానీ ఈసారి రామయ్య వెళ్ళడు. రాజు మళ్ళీ తమాషా చేస్తున్నాడు అనుకుని తన పని తను చేస్తూ ఉండిపోతాడు. కానీ ఈసారి నిజంగానే పులి వచ్చింది. పులిని చూడగానే రాజు భయంతో చెట్టుపైకి ఎక్కి దాక్కుంటాడు. పులి ఒక గొర్రె పిల్లని పట్టుకుని ఎత్తుకుపోతుంది. రాజు భయంతో చెట్టు మీదనే ఉండిపోతాడు. సాయంత్రం కాగానే రామయ్య వస్తాడు. రాజు చెట్టు మీద ఉండడం గమనించి, ఏమైంది రాజు, చెట్టు మీద కూర్చున్నావు అని అడుగుతాడు. నాన్న, పులి అని కేకలు వేశాను, మీరు ఎందుకు రాలేదు అని రాజు అడుగుతాడు. నువ్వు 2 సార్లు తమాషా చేసావు రాజు, మళ్ళీ తమాషా చేస్తున్నావు అనుకున్నాను. రాత్రి ఇంటికి వెళ్ళి జరిగినదంతా అమ్మతో చెప్పుకున్నాడు. ఎంత పిలిచినా ఎవరు రాలే అమ్మా, చాలా భయం వేసింది. ఒక్కసారి నువ్వు అబద్ధం చెప్తే తరువాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు రాజు అని అమ్మ చెప్తుంది. ఇలా మనం పదే పదే అబద్ధం చెప్తే నిజం చెప్పిన రోజు ఎవ్వరూ నమ్మరు.